వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం. ఏం ప్రిపేర్ అవుతున్నావు సార్ అన్న మీరు నన్ను అడిగిరు అనుకోండి, నేను చెప్తానండి. నేను ఏం ప్రిపేర్ అవుతున్నానంటే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, జీపీఓకి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, డిఎస్సి, టెట్, 1,00,000 ముచ్చట్లు ఉంటాయి మన దగ్గర. కానీ ఏ ఉద్యోగం సాధించాలి అంటే ఏది వస్తే దాంతో అడ్జస్ట్ అవుతా అనే ఫీల్లో ఉంటాం. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక లక్ష్యం కోసం దిశానిర్దేశం చేసుకొని కమిటెడ్గా వర్క్ చేస్తే నీ గురించి రేపు రాబోయే నోటిఫికేషన్ల రిజల్ట్లో ఒకే అభ్యర్థికి, ఒకే వ్యక్తికి 4 ఉద్యోగాలు, ఒకే వ్యక్తికి 5 ఉద్యోగాలు నీ గురించి పేపర్లో రాస్తాయి. అంటే ఒక్క వర్క్ అనేది నువ్వు కమిటెడ్గా చేస్తే నీకు లాట్ ఆఫ్ సోర్స్ అనేది దొరుకుతుంది. మనం ఒక జాబ్ గురించి కష్టపడితే ఇంకెక్కువ జాబులు వస్తాయి. మరి ఒక్క జాబ్ గురించి కష్టపడాలి అంటే ఒక్కొక్క జాబ్ అంటే ఒక్క జాబ్కి ఒక సబ్జెక్టు, ఇంకో జాబ్కి ఇంకో సబ్జెక్టు. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ చదివి అక్కడ టెక్నికల్ కోర్ సబ్జెక్ట్ చదువుతామా? నో. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాల్సినంత కావాల్సిన స్టఫ్ అనేది మీ దగ్గర వస్తుంది. అంత నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు ఒక గ్రూప్ 2 ద్వారా. సో మీరు ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే గ్రూప్ 2 నౌకరా, అమ్మ అంత పెద్ద నౌకరా, మాతోటి ఏడవుతుంది అనుకుంటారు. గుర్తుపెట్టుకో, ఆత్మవిశ్వాసం ఉన్నోడు దేన్నైనా సాధిస్తాడు. ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం సబ్జెక్టుల పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడే, ఒక మంచి అవగాహన వచ్చినప్పుడే మనం ఉద్యోగాన్ని సాధించగలం. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటి అంటే, నిరంతరం శ్రమించే వాడిని చూసి ఈ యొక్క సూర్యుడు కూడా భయపడతాడంట. ఏంట్రా బాబు నాకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. సూర్యుడు కూడా భూమండలంలో 12 అవర్స్ ఒక దగ్గర ఉంటాడు. కానీ మనిషి నిరంతరంగా పోరాటం చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. అవునా? సూర్యుడు ఉదయించే ఈ ప్రాంతం మీద కొన్ని గంటలు మాత్రమే వెలుతురు ఉంటుంది, మరికొన్ని గంటలు చీకటి ఉంటుంది. అవునా కాదా? కానీ విజయం కోసం శ్రమించేవాడు అనునిత్యం పోరాటం చేస్తాడు, తన యొక్క చీకటి జీవితంలో వెలుగులు నింపడం కోసం. నేను కూడా నీకు ఒక ముచ్చట చెప్తున్నా, నీ ప్రపంచం నీ కుటుంబమే అయితే నీ జీవిత లక్ష్యం నువ్వు వెలుతురులోకి రావాలి అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి చూడు. సమాజం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగంతో ముందుకెళ్తే నీకు వచ్చేటువంటి ప్రయారిటీ అనేది మామూలుగా ఉంటుంది. నువ్వు నీ సుటపోలు ఇళ్ళకి పోయినావు అనుకో, ఏమ్రా రవి మంచిగా ఉన్నావా అని అడిగేటోడు, రవన్నా మంచిగా ఉన్నావా, ఎప్పుడు వచ్చినావన్నా, ఏం చేస్తున్నావన్నా అని అడుగుతాడు. అంటే వాడు నీకు ఇచ్చేటువంటి రిసీవ్నెస్, వాడి నుంచి అంటే వాడు నీకు ఇచ్చేటువంటి స్టైల్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది మారుతుంది. వాడు నిన్ను రిసీవ్ చేసుకునే విధానం మారిపోతుంది. ఇంతకుముందుకు ఏమంటాడు, ఏం రవన్నా ఛాయ్ తాగిపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. కానీ ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన తర్వాత ఆడేమంటాడు తెలుసా? రవన్న ఛాయ్ తాగుదామా అన్న మంచి కాఫీ పెట్టిపిస్తాను, ఒక్కసారి అన్న మాలాంటి వాళ్ళతో కాఫీ తాగవాయా అని అడుగుతాడు. ఎందుకు అంటే ఒకప్పుడు రవిగాడు జీరో, ఇప్పుడు రవి అనేవాడు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగి. కాబట్టి ఇట్లా మారుతూ ఉంటాయి. వ్యక్తి నువ్వు ఒకే విధంగా ఉన్నావు, అప్పుడు కష్టపడ్డావు, ఇప్పుడు కష్టపడ్డావు, అప్పుడు చదివినావు, ఇప్పుడు చదివినావు, బట్ నీ వెనకాల ఉన్నటువంటి స్టేటస్ ఏందనేది చూస్తుంది ఈ సొసైటీ. మరి ఇలాంటి రెస్పెక్ట్ను నువ్వు పొందాలి అనుకుంటే, నీ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఇప్పటి నుంచే గవర్నమెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్లు రాబోతున్నాయి, వాటి కోసం ప్రిపేర్ కాండి. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తావో అప్పుడు నీలో ఒక కసి అనేది మొదలవుతుంది. ఏ విధంగానైనా సరే నా కష్టాలన్నింటినీ కడతీర్చాలి, దానికోసం నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనే లక్ష్యం కొద్ది చాలామంది ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే మేము ఈ యొక్క గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభిస్తున్నాం. మరి అదేవిధంగా జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ని ఇస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. ఈ క్లాసెస్ని ఎలా పొందాలి అనుకుంటున్నారా? రైట్, చూడండి, మనం ఏమేం క్లాసెస్ ఇస్తున్నాము అంటే గ్రూప్ 2 మారథాన్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. ఆల్ సబ్జెక్ట్స్ అండి. గ్రూప్ 2 మారథాన్ లైవ్ అధ్యక్ష. ఓకే, దీంతో పాటు ఇంకేం ఇస్తున్నాం అంటే జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్. ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ ఇదే. ఏంటిది? విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. జీపీఓ మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం అందిస్తున్నాం. దీంతో పాటు ఇంకేం ఇస్తున్నాము అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్ కోర్స్. తెలంగాణ ఉద్యమ చరిత్ర సపరేట్ కోర్స్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్, ఇది కూడా లైవ్ క్లాసెస్ అధ్యక్ష. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇస్తున్నాము అంటే తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ను మీకు కేవలం ఇది 1 రూపీ తోటే ఇస్తున్నా. డెఫినెట్లీ తీసుకోండి అమ్మా.
ఇకపోతే జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం ఎంతకు అందిస్తున్నాను అంటే ఇక్కడ రాయాల జాగ్రఫీ టెస్ట్ సిరీస్. ఈ జాగ్రఫీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం 10 రూపాయలతోటే అందిస్తున్నాం. నెక్స్ట్ పాలిటీ టెస్ట్ సిరీస్. పాలిటీ టెస్ట్ సిరీస్ను మీకు కేవలం 1 డే ఆఫర్లో ఇస్తున్న 10 రూపాయలు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ. ఏ హిస్టరీ అని మీకు మళ్ళీ డౌట్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీని ఎంతకు అందిస్తున్నాను అంటే జస్ట్ 29 రూపీస్కే అందిస్తున్నా ఇండియన్ హిస్టరీ. ఇకపోతే తెలంగాణ హిస్టరీ అది కూడా మీకు జస్ట్ 30 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఏంటిది తెలంగాణ హిస్టరీని కూడా మీకు ఈ యొక్క 30 రూపాయలతోటే అందించడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ జస్ట్ 30 రూపీస్, సారీ 25 రూపీస్ తోటి తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ను మీకు అందిస్తున్నాం. సో ఇవన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి, జీపీఓ క్రాక్ చేయాలి, గ్రూప్ 2 క్రాక్ చేయాలి, ఏ అడ్డమైన ఎగ్జామ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏది క్రాక్ చేయాలన్నా ఈ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉండాలి వాస్తవం. మరి అలాంటి వాటిని మీకు లోయెస్ట్ ప్రైస్ రేట్లో ఈ క్లాసెస్ను మీకు అందిస్తున్నాం. గుర్తుపెట్టుకో మిత్రమా, జీపీఓ క్లాస్ అయితే జస్ట్ 900 రూపీస్కే ఇస్తున్నాం. స్టేట్ లెవెల్ ఇంత తక్కువ ప్రైస్ రేట్ తోడు ఎవరు ఫుల్ కోర్స్ మీకు ఏమైనా అప్డేటెడ్ సిలబస్ ఉన్నా అది ఇస్తున్నాం. జనరల్ స్టడీస్లో మీరు వీక్గా ఉంటే మేము స్ట్రాంగ్ పర్సన్గా చేయడమే ఎజెండాతో మా మోటోతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. అరే సార్ దీనికోసం మేమేం చేయాలని అనుకుంటున్నారు కదా, ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి పోయి మీరు ఏం చేయాలి, ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ఉంటుంది ఒకటి, మంచిగా క్లాసులు చెప్తారు ఇంట్లో. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సు 1 రూపీకి తెలంగాణ కల్చర్ కిరా చెప్తాం, మళ్ళీ బతుకమ్మ పండుగ చెప్తాం, బోనాలు పండుగ చెప్తాం, గోల్కొండ సంస్కృతి చెప్తాం. ఓకేనా. మళ్ళీ మక్కా మసీద్ చెప్తాం. ఈ అన్ని పండుగల గురించి ఇలా మాట్లాడుకుంటాం కల్చర్లో. జస్ట్ 1 రూపీ నువ్వు ఒక్కనే కాదు, నువ్వు ఒక ముగ్గురికి పరిచయం చేయి, తెలంగాణ కల్చర్ గణేష్ సార్ ఇస్తాడు 1 రూపీకి అని చెప్పి ఇది షేర్ చేయి ముచ్చట. ఓకేనా. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా ఈ కోర్సు తీసుకుంటప్పుడు, అప్పుడు ఈ నంబర్కి ఫోన్ చేయాలంట 8897359188. ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా బిడ్డ, రైట్. ఇకపోతే నెక్స్ట్ నేను ఇంకా ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోకి పోతాను. ఇక టాపిక్లో స్టార్ట్ చేస్తా. ఇదంతా ముచ్చట అయిపోయింది సార్ అని మీకు అనిపిస్తుంది. మీకు ఒక మంచి మోటివేషన్ అయితే దొరికింది అని నేను అనుకుంటున్నా. దొరికింది కదా, నేను చెప్పిన ప్రతి ముచ్చట నీ లైఫ్లో చాలా వాల్యుబుల్ వర్డ్స్ నాన్న. యూజ్ చేసుకున్నోనికి యూజ్ చేసుకున్నంత. గుర్తుపెట్టుకోండి, నడక ప్రారంభించిన వాడు ఎవరెస్ట్ అంత ఎత్తులోకి వెళ్తాడు, అవునా కదా. ఇక్కడే ఆగిపోయిన వాడు పాతాళంలో తొక్కివేయబడతాడు. నీ జీవితంలో సక్సెస్ జర్నీ రావాలి అంటే ఏ రోజైనా నీ ప్రయాణాన్ని ఆపొద్దు. కాంపిటేటివ్ ప్రపంచంలో నువ్వు సక్సెస్ కావాలంటే ప్రతి అడుగు ఇంపార్టెంటే. నువ్వు పరిగెడతావా, పాక్కుంటా పోతావా, నడుచుకుంటా పోతావా, నిలబడి చూస్తావా అనేది నీ ఇష్టం. నిలబడి చూసినోడు ప్రపంచం మొత్తం నిలువున ముంచేస్తుంది. పరిగెత్తుకుంటూ పాకులాడుకుంటూ నడుచుకుంటూ పోయేటోడు ఏదో రోజు విజేతగా మిగిలిపోతాడు. వానికి చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. నీ యొక్క జీవితంలో నీ యొక్క లైఫ్ స్టోరీ, నీ సక్సెస్ స్టోరీని ఈ యొక్క ఒక పుస్తకంలో ఒక పేజీగా మార్చుకుంటావో, నీకు నామరూపాలు లేకుండా చేసుకుంటావు అనేది నీ ఇష్టం.